ఏటని అబ్బా వైసీపీ వాళ్ళు తిట్టమంటే ఎవరింట్లో ఆడాలని పడితే వాళ్ళ ఇంట్లో ఆడాలని తిడతావా? వైసీపీ వాళ్ళు తిట్టమన్నారంటే ఇప్పుడు వచ్చాడా జగన్ నీకు బెయిల్ పెట్టాడా? నీకు ముందస్తు బెయిల్ ఇప్పించాడా? నీకు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ ఇప్పించా చెప్పరా నా కొడక? ఎక్కడొచ్చాడు రా జగన్ నీతోటి? ఎవడో గడ్డి తినమంటాడు ఎదవా? నీ బుర్ర ఏమైందిరా? ఇవాళ దళితులని గుర్తొచ్చిందట. పాప వాళ్ళ వైఫ్ వచ్చి మాడుతుంది, ఏమంటాం మరి ఇంకేం చేయలేము. మేము దళితులు అని అంటుందమ్మా. దళితులు అందరూ అలాంటి ఎదవ బతకట్లేదమ్మా. మేము మాట్లాడాం, మేము పోరాడాం జగన్ రెడ్డి మీద. ఇదే జగన్ రెడ్డి మీద అతను అధికారంలో ఉన్నప్పుడు పోరాడాం. అంతేగాని అధికారం అండ చూసుకుని ప్రతిపక్షం మీద నోటుకొచ్చినట్టు రెచ్చిపోలేదు, నోటు దూరం తీర్చుకోలేదు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అతని మీద మాట్లాడాం. జగన్ కేసులు పెట్టినా ఎదుర్కొని నిలబడ్డం తప్ప మేము దళితులం కాబట్టి మేము కేసు వేసేటండి అని ఎదవేడుకలు మేము ఏడలేదు. ఎందుకంటే న్యాయానికి నిలబడ్డాం, న్యాయం కోసం పోరాడాం. అంతే తప్ప ఎవరిళ్లలో ఆడవాళ్ళ గురించో, పసిపిల్లల గురించో, భార్యల గురించి, పుట్టుకల గురించి నోటుకు వచ్చినట్టు బాగితే నీ నాలుగు కోసేయాలరా, అసలు నీ నోట్లో సీసం పోయాలరా. అలాంటి ఎదవి రోజు వచ్చి నన్ను వాళ్ళు ఎవరో తిట్టమంటే తిట్టాను అన్నాడంటండి. ఒప్పుకుంటారండి? ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైనా ఒప్పుకుంటారా? నేను ఒకటే చెప్తానండి పోలీసు వారికి, నన్ను గతంలో వైసీపీ మీద పోరాడకుండా ఆపడానికి నా మీద చాలా చాలా ప్రయోగాలు చేశారు. 22 రోజులు జైల్లో పెట్టారు, కేసులు పెట్టారు, తిప్పేవారు, రౌడీ షీటర్ అన్నారు. ఇవన్నీ కాకుండా నన్ను ఒకసారి పెద్దాపురం పోలీస్ స్టేషన్లో అంటే కండిషన్ బెయిల్ వెళ్తే సంతకం పెట్టించుకుని పంపించేయాలి. అక్కడ సీఏ అని ఒకటి ఉండేవాడు, సి జయకుమార్. ఇప్పటికీ గాల్లో ఉన్నట్టున్నాడు, పోస్టింగ్ వచ్చిందో లేదో తెలీదు. అతను వచ్చి పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల కూర్చోమని ఇచ్చింది కండిషన్ అన్నారు. కండిషన్ ఎప్పుడు అలాగే ఇవ్వదండి కోర్టు. పొద్దున్న 10 గంటల నుంచి 5 గంటలలోపు వెళ్ళి సంతకం పెట్టరమ్మంది. కూర్చోబెట్టాడు. బాధపడుతూనే కూర్చున్నాను. ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయకపోయినా నన్ను తెల హింసిస్తున్నారు. ఏంటి? జగన్ మీద పోరాడుతున్నానని. ఈ లోపల కానిస్టేబుల్ వచ్చాడండి. వచ్చి రాజేష్ గారు ఈ రూమ్లోకి రండి అని సి రూమ్లోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాక ఒక అట్టముక్క ఇచ్చాడు. ఒకటి అట్టముక్క మీద నా పేరు, నా తండ్రి పేరు, నా క్యాస్టు, నాకు అక్కడున్న ఒక కేసు వివరాలు, చిన్న కేసు, ఆ వివరాలు ఇలా పెట్టాడు. ఫోటో తీశారు. పోలీస్ స్టేషన్లో ఫోటో తీసి ఏమన్నారంటే, మీకు ఎస్పీ గారు ఫోటో తీయమన్నారండి అన్నారు. ఓకే, ఇలా చూశాను, దాంట్లో ఏమీ లేదు, నా వివరాలే ఉన్నాయి. సర్లే ఫోన్లో తీసుకొని అనుకున్నాను. కానీ తీసుకున్నప్పుడు కూడా మనసులో బాధపడుతున్నాను. తీసారండి ఫోటో. మళ్ళీ కూర్చోమన్నారు, కూర్చున్నాను. అప్పుడైతే కళ్ళం నీళ్ళు వచ్చాయి నాకు. ఏమో ఏట్రా, న్యాయం కోసం నిలబడడం కూడా ఇంత నేరమా? మాకు అన్యాయం జరుగుతుంది జగన్ రెడ్డి, నేను గెలిపించినందుకు మాకు అన్యాయం చేయకని అడిగితే ఇంత దారుణంగా హింసిస్తాడా అనుకుంటూ బాధపడుతూనే ఉన్నాను. నేను బయటకు వచ్చానండి. ఒక 2-3 గంటల తర్వాత వెళ్ళమన్నారు, వచ్చాను. నేను వచ్చేటప్పటికి మొత్తం సోషల్ మీడియా అంతా ఫోటో హల్చల్ చేస్తుంది. ఏంటంటే రౌడీ షీట్ ఓపెన్ చేశారట రాజేష్ గడి మీద. రాజేష్ గడి ఇదిగో రౌడీ షీటరు, ఇగో పలకేటి ఫోటోలు తీశారు పోలీసు వాళ్ళని. మొత్తం వైసీపీ సోషల్ మీడియా అంతా అదే ఉంది. అంటే పోలీసులు అక్కడ నా ఫోటో తీసి వీడిని ఇంకా బదనాం చేయాలి, ఆడికాడే సూసైడ్ చేసుకునేలా చేయాలని బయటకు అంత చేసి అంత ఘోరంగా టార్చర్ చేసేవారు మమ్మల్ని. కానీ నా కొడుకుని ఏం చేశారో కూడా ఇంకా తెలియదు బయటికి. ఆడు ఏం మాట్లాడాడో బయటికి రిలీజ్ చేయండి. ఆడిచ్చిన వాంగ్మూలాన్ని బయటికి రిలీజ్ చేయండి. ఆడు చెప్పిన క్షమాపణ బయటికి రిలీజ్ చేయండి. ఆడు కాళ్ళు పట్టుకుంటే ఆ వీడియో కూడా బయట రిలీజ్ చేయండి. ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ ఇలాంటి ఎదవ నా కొడుకులు బయటకు వచ్చి మళ్ళీ రెచ్చిపోకూడదు. బయటకు వచ్చి నేను అనలేదు అంటాడు. నేనెవడు చెప్పనురా అంటాడు. లేకపోతే నేను క్షమాపణ అడగడం ఏంటరా, అదంతా అలా చేశారా అంటాడు. అదంతా రికార్డ్ అంతా బయట రావాల్సిందే. బయట పెట్టండి. ఎందుకో ఆడి పరువు గురించి మీరు ఎందుకు ఆలోచించాలి? ఎవడింట్లో పరువు గురించి, ఎవడింట్లో మహిళల గురించి ఆడ ఆలోచించినప్పుడు ఆడి పరువు గురించి పోలీసులు ఎందుకు ఆలోచిస్తారు? నిరపరాధులు ఉన్న మేమేమో నరకయాతను మేము అనిపిస్తే అంత దారుణమైన దరిద్రం లంజోడుకులు ఇలాంటి వాళ్ళందరికీ మరి అంత సపర్యాలు ఏంటంటే దాన్ని ఏమంటారు, సపర్యలు చేస్తే మాకు నచ్చట్లేదండి, మాకు నచ్చట్లేదు. దీంతోపాటు ఈయనొకడు ఎవరు పివి సునీల్ కుమార్, ఆయన అన్నాడట, నేను నా మీద ఎవరైనా ఇది చేస్తే నేను ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టేస్తాను. ఎందుకు పెట్టేస్తావు ఎస్సీ అట్రాసిటీ కేసు? నీ ఉద్యోగం నువ్వు తిన్నంగా చేసి ఉంటే నిన్ను ఎవరైనా ఎందుకంటారు? నీ మీద ఎవడన్నా ఎందుకు కేసు పెడతాడు? చట్టానికి వ్యతిరేకంగా అధికార దుర్వినియోగం చేసి నువ్వు వెళ్ళి రఘురామరాజు గారిని కూడా ఎత్తావు. నువ్వు వెళ్ళి రాజేష్ మహాసాన్ మీద శ్రీకాకుళంలో కేసు ఏడిచి అక్కడికి పిలిపించి మా కారులు లాగేసుకుంటావు. నీ మీద ఎవడైనా కేసు పెడితే ఎస్సీ అట్రాసిటీ చట్టం పెడతావా? ఇంకే ఎంతమందిని బెదిరిస్తారా? ఎలాగా? మీలాంటి వాళ్ళు కూడా ఇంత దిగజారు మాట్లాడడం వల్ల అట్రాసిటీ చట్టానికి విలువ కూడా పడిపోతుంది. సమాజం ముందు మనంతా ఇదే డిస్కషన్.
ఆ పివి సునీల్ కుమార్ కూడా ఎస్సీ ఎస్టీ పెడతానన్నాడట. ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది బలహీనుల కోసం ఏర్పాటు చేసిన చట్టం అది. ఏ బలం లేక అణిచివేతకు గురయ్యే వాళ్ళు ఉపయోగించుకుంటారని పెట్టిన చట్టం అది. అంతేగాని పదవుల కోసమో ప్రమోషన్ల కోసమో అధికార దుర్వినియోగం చేసేసి మనుషులను తీసుకొచ్చి లాకప్లో పెట్టి హింసించేసి మీ మీద కేసు పెడతానంటే అప్పుడు ఉపయోగించిన కాదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం. అప్పుడు పనికిరాదు అది. దానికోసం కాదు ఆ చట్టం ఏర్పాటు చేస్తా. నందిగాం సురేష్ కూడా అలాగే వాడారు. జగన్ అన్న మామూలు వాడకం కాదు. అయితే నందిగాం సురేష్ అంత నోటి దురుసు మాటలు మాట్లాడలేదు కానీ ఎక్కడని. కాకపోతే పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం కానీ, లేకపోతే అమరావతి రైతులు ఆ నిరసన చేస్తున్న రైతుల మీద దౌర్జన్యం చేయటం, 3 రాజధానులు అక్కడికక్కడే మాకు 3 రాజధానులు కావాలని క్యాంపులు ఏర్పాటు చేయటం, అయ్యబాబు చాలా చేశాడు మన నందిగాం సురేష్ కూడా. అయితే మీరు అందరూ గమనించాల్సింది ఒకటి ఉందరు అబ్బాయి ఇక్కడ. బాబు మీరు అందరూ ఎవరైతే నన్ను కొంతమంది అడుగుతున్నారండి, ఎస్సీల్లో నువ్వు తెలుగుదేశం పార్టీలో అలా ఉంటావు, నువ్వు బయటరా, తెలుగుదేశం పార్టీ ఎస్సీలకి వ్యతిరేకమైన పార్టీ, మా వైసీపీ పార్టీ ఎస్సీలకి చాలా మేలు చేసే పార్టీ అని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీలకి ఎంత మేలు చేసిందో అందరికీ తెలిసి నేను చాలాసార్లు చెప్పాను, అయినా మళ్ళీ చెప్తాను. అయితే వైసీపీ ఎస్సీలకి ఏంట్రా బాబు చేస్తా? ఈవేళ బొక్కలు ఉన్న వాళ్ళు అందరూ ఎవరు? ఒకడు నందిగాం సురేష్, ఎవడో ఏ క్యాస్ట్? ఎస్సీ. 2 బోరుగడ్డ అనిల్, ఎవడో ఏ క్యాస్ట్? ఎస్సీ. ఉద్యోగం కోల్పోయిన పివి సునీల్ కుమార్ ఏ క్యాస్ట్? ఎస్సీ. మరి కేవలం వీళ్ళ ముగ్గురికి పనిష్మెంట్లు పడ్డాయి, మరి వీళ్ళందరూ ఏమైపోయారా? సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళు కూడా అంతగానో దారుణంగా మాట్లాడిన వాళ్ళే కదా. మరి వాళ్ళకి సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ ఎలాగొచ్చాయి? మీకెందుకు రాలేదా? పనికి మానలేదు వల్లారా? వాళ్ళందరినీ కాపాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. బలిచ్చేసింది అక్కడ ఉన్న ఎస్సీ వాళ్ళని బలిచ్చేస్తున్నాడు. తెలుసుకుని చావండరా అడ్డగాడిదెల్లారా. మీరు ఏదో పనులు చేశారు జగన్ చెప్పాడని, వీళ్ళు ఏదో పనులు చేశారు జగన్ చెప్పాడని. కానీ వీళ్ళు జైలుకి పోకుండా మీరే జైలుకి ఎందుకు పోతున్నారా? ఒకసారి ఆలోచించండి రా బాబు. తర్వాత వైసీపీ పార్టీ దళితులకి ఎంత మేలు చేసేసిందో అప్పుడు నాకు వచ్చి కథలు చెప్పేద్దరు కానీ పాఠాలు. ఎస్సీలకి ప్రత్యేకమైన రెసిడెన్షియల్ స్కూల్స్ దగ్గర నుంచి ఎస్సీలని లోక్సభ స్పీకర్లు చేసేదాకా ఎస్సీల మీద ఉన్న అణిచివేతకి 18 జీవోలు పొన్నయ్య గారి కమిషన్ ద్వారా 18 జీవోలు ఇచ్చిన దగ్గర నుంచి విదేశీ విద్య ఇచ్చేదాకా ఎస్సీలలో ఉన్న ఎంతోమందికి మేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను కరాఖండిగా. చాలామంది అడుగుతున్నారు, ఆ రాజేష్ తెలుగుదేశం పార్టీ లీడర్ కదా, తెలుగుదేశం పార్టీ నుంచి మాలలందరినీ సమీకరించేస్తున్నాడు, ఆ పార్టీకి తీసిపోనకు అంటున్నారు. ఎస్, నేను తెలుగుదేశం పార్టీ నాయకుడినే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే. ఎస్సీలకి మేలు జరగాలంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేస్తారు. అది మాలోళ్ళకి కానీ మాదిగోళ్ళకి కానీ ఎవరికైనా కానీ మేలు జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెయ్యడు.